అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో ఉపాధి హామీ పథకం గురించి మాట్లాడుకుందాం. ఈ పథకం చాలా కీలకమైంది కదా, కానీ ప్రస్తుతం ఒక పెద్ద సంక్షోభంలో చిక్కుకుంది. లిప్టెక్ ఇండియా వాళ్లు ప్రాసెస్ అనే ఇచ్చిన ఒక రిపోర్ట్ ఆధారంగా అసలక్కడ ఏం జరుగుతోందో లోతుగా చూద్దాం. ముందుగా ఈ ఒక్క నంబర్ చూడండి, 38 లక్షలు. ఇదేంటో తెలుసా? ఇది కేవలం ఒక అంకె కాదు, దీని వెనుక ఒక పెద్ద కథే ఉంది. ఆంధ్రప్రదేశ్లో సుమారు 38 లక్షల మంది కార్మికులు వాళ్ల పని చేసుకునే హక్కును కోల్పోయే ప్రమాదంలో ఉన్నారు. వాళ్ల జీవనోపాధి మొత్తం ఇప్పుడు ప్రమాదంలో పడిందన్నమాట. అసలు సమస్య ఇక్కడే మొదలవుతోంది. సరే, ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్దాం. ఈ సంక్షోభం ఏంటో కొన్ని అంకెలు మనకు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. అంటే ఇదేదో భవిష్యత్తులో రాబోయే ప్రమాదం కాదు, ఇప్పటికే క్షేత్రస్థాయిలో మొదలైపోయింది. ఇక్కడ చూడండి, దేశం మొత్తం మీద ఎంజీఎన్ఆర్ఈజీఏ పనిదినాలు తగ్గాయి. అది నిజమే, సుమారు 10.4% తగ్గుదల ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఇంకాస్త తీవ్రంగా ఉంది. ఇక్కడ ఏకంగా 13.6% పనిదినాలు పడిపోయాయి. అంటే జాతీయ సగటు కన్నా చాలా ఎక్కువ అన్నమాట. దీనివల్ల ఏమైందంటే ఈ పథకం మీద ఆధారపడిన కుటుంబాల సంఖ్య కూడా తగ్గిపోయింది. చూడండి, 42.79 లక్షల నుంచి 40.74 లక్షలకు పడిపోయింది. అంటే దాదాపు 2 లక్షల కుటుంబాలు ఈ సామాజిక భద్రతా వలయం నుంచి బయటకు వెళ్ళిపోయాయన్నమాట. ఇది వాళ్ల బతుకుదెరువుపై నేరుగా ప్రభావం చూపిస్తుంది కదా. ఇంకా ఆందోళన కలిగించే విషయమేంటంటే ఈ నష్టం అందరికీ సమానంగా లేదు. చూడండి, ఎస్సీ కార్మికుల పనిదినాలు ఏకంగా 18.7%, ఎస్టీ కార్మికులవైతే 17% పడిపోయాయి. అంటే ఇప్పటికీ వెనుకబడిన వర్గాల వాళ్లే ఇంకా ఎక్కువగా నష్టపోతున్నారు. పని దొరకకపోతే ఏమవుతుందో ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వం రోజువారీ కూలీ రేటు కొంచెం పెంచింది, అది మంచి విషయమే. కానీ అసలు పని దొరికే రోజులే తగ్గిపోతే ఏం లాభం? అందుకే కుటుంబాల సగటు ఆదాయం పెరగకపోగా గతేడాది కంటే ఇంకా తగ్గిపోయింది. చూశారా, 10,695 రూపాయల నుంచి 10,178 రూపాయలకి పడిపోయింది. మొత్తంగా చూస్తే ఈ ఒక్క ఏడాదిలో ఆంధ్రప్రదేశ్లోని కార్మికులు ఎంత ఆదాయం కోల్పోయారో తెలుసా? అక్షరాల 435 కోట్ల రూపాయలు. ఇది చిన్న మొత్తం కాదు, చాలా పెద్ద ఆర్థిక నష్టం. అయితే ఈ సమస్య రాష్ట్రం మొత్తం ఒకేలా లేదు. కొన్ని జిల్లాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంటే మరికొన్ని చోట్ల కొంచెం పర్వాలేదు. ఆ తేడాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ టేబుల్ చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఉదాహరణకు ఎన్టీఆర్ జిల్లాలో చూడండి, పనిదినాలు ఏకంగా 44.7% పడిపోయాయి. చాలా పెద్ద డ్రాప్ ఇది. కానీ అదే సమయంలో పల్నాడులో దాదాపు మార్పులేదు, స్థిరంగా ఉంది. ఇంకా ఆశ్చర్యమేంటంటే నెల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో పనిదినాలు పెరిగాయి కూడా. ఇప్పటికే ఇన్ని సమస్యలుంటే వీటన్నింటినీ మరింత పెద్దది చేసేలా కొత్తగా ఇంకో సవాలొచ్చి పడింది. అదే ఈకేవైసీ. ఈ డిజిటల్ రూల్ ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది. అసలు ఈకేవైసీ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే పనిచేసేవాళ్ల జాబ్ కార్డ్ని వాళ్ల ఆధార్తో ఆన్లైన్లో లింక్ చేయడం. వినడానికి బాగానే ఉంది కదా, కాని చిక్కంటా ఎక్కడొచ్చిందంటే పని కావాలంటే ఇదిప్పుడు కంపల్సరీ చేశారు. దీనివల్ల వచ్చిన సమస్యేంటో చూడండి. యాక్టివ్గా పనికోసం వెతుకుతున్న వాళ్లలోని 21 లక్షల మందికి పైగా ఈ ప్రాసెస్ పూర్తి చెయ్యలేకపోయారు. ఆలోచించండి, 21 లక్షల మంది అంటే వీళ్లందరికీ ఇకపై పని దొరకదేమోనన్న భయం పట్టుకుంది. మరి ఎందుకు వీళ్లు చేసుకోలేకపోతున్నారు? ఇది వాళ్ల తప్పేమీ కాదు. చాలా ప్రాక్టికల్ సమస్యలున్నాయి. కొందరు పనికోసం వేరే ఊళ్లకు వలస వెళ్తారు, టెక్నాలజీ సరిగ్గా పనిచేయదు, సర్వర్లు డౌన్ అవుతుంటాయి. ఇక పల్లెల్లో నెట్వర్క్ కనెక్టివిటీ గురించి మనకు తెలిసిందే కదా. ఇలాంటి కారణాల వల్లే వాళ్ళిబ్బంది పడుతున్నారు. సరే, ఇన్ని సమస్యలున్నాయి. మరి దీనికి పరిష్కారమేంటి? లిప్టెక్ ఇండియా రిపోర్ట్ కొన్ని స్పష్టమైన సూచనలు చేసింది. వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ రిపోర్ట్లోని ఒక మాట మొత్తం సమస్యను ఒక్క వాక్యంలో చెప్తుంది. అది ఏంటంటే, నకిలీ కార్మికులను తీసేయాలన్న ఉద్దేశంతో తెచ్చిన ఈ డిజిటల్ ఫిల్టర్లు అసలైన కార్మికులను వాళ్ల హక్కులకు దూరం చేస్తున్నాయి. చూసారా, టెక్నాలజీ మంచికన్నా చెడే ఎక్కువ చేస్తోందన్నది ఇక్కడ పాయింట్. సో పరిష్కారమేంటి? రిపోర్ట్ 2 ముఖ్యమైన పనులు చేయాలని చెప్తోంది. ఒకటి, ఈ తప్పనిసరి ఈకేవైసీని వెంటనే ఆపాలని రాష్ట్ర ప్రభుత్వం,
కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా అడగాలి. రెండోది, కార్మిక సంఘాలు, సివిల్ సొసైటీ గ్రూపులు, రీసెర్చర్లతో కూర్చొని ప్రభుత్వం చర్చలు జరపాలి. చివరగా ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. టెక్నాలజీని, నియమాలను అమలు చేయడం ముఖ్యం. కాని అది ప్రజల హక్కుల కన్నా, వాళ్ల జీవనోపాధి కన్నా ముఖ్యమా? ఈ విషయం గురించి మనందరం ఆలోచించాల్సిన సమయమిది.